Match number 14, India Capitals versus Konark Suryas, Maulana Azad Stadium, Jammu nunchi live action. Good afternoon, welcome to Star Sports 1 Telugu. Fast bowlers వేస్తే బహుశా మేబీ జస్ట్ బిలో ద నీ హైట్, కానీ స్పిన్నర్స్ వేస్తే మాత్రం ఆ మాత్రం హైట్ కూడా రాలేదు. ఫస్ట్ రన్స్ ఆన్ ద బోర్డ్. ఫస్ట్ బాల్ కే రిచర్డ్ లేవీ ఆఫ్ ద మార్క్. Oh, well ball, clean bowled. బహుశా అదే అనుకుంటా సుమన్, మీరు చెప్తుంది అలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటారు. మీరు చెప్పిన మ్యాచ్ ఆ సందర్భం రిచర్డ్ లేవీకి ఏ మాత్రం అర్థం కావాలి బాల్ ఎక్కడ పిచ్ అయింది, ఎక్కడ టర్న్ అయింది, ఏమైంది అని. అబ్సల్యూట్లీ. కాకపోతే ఈ బాల్ ఆడే బాలే, కానీ సరిగ్గా జడ్జ్ చేయలేదు. తెలుసు పిచ్లో టర్న్ ఉంది, పొజిషన్లోనే లేడు. ఇట్స్ బ్యాడ్ బ్యాటింగ్. నిజంగానే గుడ్ బౌలింగ్ కంటే ఎక్కువ ఇక్కడ లివీని బ్లేమ్ చేయాల్సిందే, ఎందుకంటే అసలు పొజిషన్లో లేడు. అక్రాస్ ద లైన్ ఆడటానికి వెళ్ళాడు, గిఫ్ట్ చేసేసాడు అబ్దుల్లాకి వికెట్. అండ్ రిచర్డ్ లెవీ గాన్ ఫర్ 1, 5 for 1 కొనార్క్ సూర్యాస్. గుడ్ షాట్, క్యాప్ కూడా వచ్చింది, జస్ట్ కొంచెం బౌన్స్ అయింది అంతే, బ్యాట్ మీదకి వచ్చేంత బౌన్స్. అండ్ ఇక్బాల్ అబ్దుల్లా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈజీ వికెట్స్ దొరుకుతున్నాయి, ఛాన్సే లేదు ఇక్కడ జెస్సీ రైడర్కి. అయితే ఈ బాల్ బౌన్స్ అవ్వలేదు. సరే బౌన్స్ అవ్వకపోయినా పర్వాలే, కానీ బాల్ పడి రాలే కూడా, మెల్లిగా వచ్చింది. అండ్ ఇవాళ ఈవెన్ నెవర్ గెట్ గోయింగ్. అలా 10 balls ఆడేశాడు. మనం మాట్లాడుకుంటా ఉన్నాం ఇదే మైండ్ సెట్ అని. ప్రెషర్ పెరుగుతూ ఉంది, సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అని. అది కూడా అయిపోయింది. అస్సలు పొజిషన్లో లేడు. ఇక దీనికంటే ఈజీ క్యాచ్ ఉండదు బౌలర్కి. స్ట్రగుల్ అవుతున్నారు ఇక్కడ కొనార్క్ సూర్యాస్. అసలు బాల్ బ్యాట్కే తగలట్లే. జెస్సీ రైడర్ గాన్ ఫర్ ఎ వెరీ షార్ట్ రైడ్, 12 for 2. చాలా స్లో ఉంది కాబట్టి బౌలర్ కాస్త బాల్లో ఫోర్స్ పెట్టొచ్చు, కానీ అక్కడ బ్యాట్స్మెన్ ఫోర్స్ పెట్టాడు. బ్రిలియంట్ షాట్ ఇక్కడ. అవుట్ఫీల్డ్ కూడా అంత బెటర్గా లేదు. ఇన్సైడ్ అవుట్, ఎక్సలెంట్ షాట్, గ్యాప్లో కూడా ఉంది, వెల్ ఎగ్జిక్యూటెడ్. స్టెప్ అవుట్ అయ్యాడు అండ్ సేఫెస్ట్ ప్లేస్ రన్స్ రాబట్టడానికి. క్యాచ్ ఉన్నట్టే అనిపిస్తుంది. ఓ ఇన్ఫాక్ట్ సూపర్ కనెక్షన్. ఇక్బాల్ అబ్దుల్లా బౌలింగ్లో ఎక్సలెంట్ షాట్, కానీ నేరుగా చేతుల్లో గెలడంతో మరొక వికెట్. అబ్దుల్లా బ్యాటర్స్ ఎలా అయితే ఎంజాయ్ చేస్తారో బ్యాటింగ్ ప్యారడైజ్ని, తను అలానే ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా పేషెన్స్ అయిపోయింది దిల్షన్కి. బట్ 4 balls ఆడేశాడు, కొట్టే టైం వచ్చింది. లేదు ఈ బాల్ కొడతానికి, కానీ ట్రై చేశాడు. వన్స్ అగైన్ ఇంకో బ్యాటర్ ఆ బౌన్స్కి బీట్ అయిపోయాడు. బాల్ ఏ మాత్రం లెగవలే. యాక్చువల్లీ ఆ బౌన్స్ బాల్ ఇంత దూరం కొడతామే కష్టము. ట్రై చేశాడు దిల్షాన్. గుడ్ క్యాచ్ బౌండరీ లైన్లో. మేబీ ఇంకొంచెం స్క్వేర్ కొట్టాల్సింది కవర్స్ పైన నుంచి, బట్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ అయితే ఉండింది. దిల్షాన్ గాన్ ఫర్ 33, 89 for 3. మీరు కమాన్ అన్నారు, ఆయన చేసేశారనమాట. క్యారీ అయిందా, బయటికి వెళ్ళిందా లేదా, క్యాచా? ఎస్, సింపుల్ క్యాచ్. ఈ పిచ్ మీద అంత సునాయాసమైన షాట్స్ రావు. ధవల్ కుల్కర్ని వెరీ ట్రికీ కస్టమర్. బాల్ని వేరీ చేస్తుంటారు, ఆ పేస్. కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ అయింది, బ్యాట్కి పైన తగిలింది అనుకున్న దానికంటే. సో పఠాన్ కాస్త బౌన్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టున్నాడు. అనుకున్న దానికంటే ఇంకొంచెం ఎక్కువ బౌన్స్ అయింది ఈ పిచ్లో. యూసుఫ్ పఠాన్ చాలా ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్ ఈ టైంలో కొనార్క్ సూర్యాస్కి, కానీ అవుట్ అయ్యాడు 12 పరుగులు చేసి. 104 for 4. పర్వీందర్ రవానా, అండ్ పర్వీందర్ రవానా వచ్చాడు. ఓ రన్స్ ఆనా అంటున్నాడు ఇక్కడ కెవిన్ ఓబ్రైన్. ఎస్, ఇంకొక బౌండరీ వస్తుందా? ఎస్, దీంతోటే తన 50 పరుగులు పూర్తి. మరి ఇక్కడ 2 runs అంటే లేదు, అంతకు మించి. 4 runs, 127 దగ్గర ఆగింది బండి.
సో ఆల్ సెడ్ అండ్ డన్ ఒక లో స్కోరింగ్ గేమ్ అండ్ 128 పరుగులు కావాలి ఇండియా క్యాపిటల్స్కి ఈ మ్యాచ్ గెలవటానికి. సో ఇక్కడ నుంచి టోర్నమెంట్ ఇంకా టఫ్గా మారిపోతుంది, ఎందుకంటే ఎవరు ఉంటారు ఆ లాస్ట్ 4లో అనేది ఇంపార్టెంట్. ఇంపాక్ట్ ప్లేయర్ స్మిత్ మరి ఎవరి ప్లేస్లో వచ్చాడు? రాహుల్ శర్మ. ఎస్, లెగ్ స్పిన్ బౌలర్. ఓ డ్రాప్ క్యాచ్. ఫస్ట్ బాల్ అవకాశం ఉండే కళ్యాణ్. వెల్కమ్. క్యూ రాకేష్ బౌలర్ కొంచెం ఏ మాత్రం కాషియస్గా జాగ్రత్తగా లేకపోయి ఉంటే మొహానికి కూడా తగిలిండేదేమో. ఓ క్లీన్ బౌల్. ఇదే బాల్ కోసం అనుకుంటా దివేష్ పఠానియా ఫస్ట్ బాల్ నుండి ప్రయత్నిస్తున్నాడు అండ్ తన ప్రయత్నానికి ఫలితం బాల్ లోగా ఉండడం. ఇండియా క్యాపిటల్స్ రన్స్ ఏం స్కోర్ చేయకుండానే మొదటి వికెట్ కోల్పోవడం. వెన్ స్మిత్ గాన్ ఫర్ 0 for 1 Capitals. First 3 balls dot balls unde dancing down. Beautiful shot. 1 bounce, 4 runs. Oh, clean ball. Under edge. రూమ్ క్రియేట్ చేసుకుని ఆడదాం అనుకున్నాడు, కానీ బాల్ అనుకున్నంత పేస్లో ఉండదు, స్లో వస్తుంది. కాబట్టి ఇంపార్టెంట్ వికెట్. కెప్టెన్ బెల్ అవుట్ అయిపోయాడు. Well gone for 10, 12 for 2 Capitals. ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్ హియర్ కమ్స్ ప్రవీణ్ తాంబే, ద లెజెండరీ ప్రవీణ్ తాంబే. ఇన్సైడ్ అవుట్ షాట్, మరి బౌండరీ వెళ్తుందా? ఎస్, వెల్కమ్ బౌండరీ. చిప్లీ బ్యాట్ నుంచి. ఒకరి స్ట్రెంగ్స్ ఒకరి వీక్నెస్ మరొకరికి తెలుస్తుంటాయి, అందుకే బౌండరీ. బ్యూటిఫుల్ షాట్ పిక్ చేశాడు త్వరగా. షాట్ అయితే ఎస్ పర్ఫెక్ట్గా కుదిరింది, జస్ట్ ఓవర్ ద ఫీల్డర్. ఇన్ఫాక్ట్ బౌండరీ రోప్ మీద ఫీల్డర్ ఏమైనా ఉంటే క్యాచ్ ఉంటుండే. స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం ఎడ్జ్ అయింది, మరొక వికెట్. ఆల్రెడీ కావాల్సిన పరుగులు వచ్చాయి. కొంచెం స్మార్ట్గా బిహేవ్ చేయాల్సి ఉండే, ఎందుకంటే బౌన్స్ కూడా లేదు కాబట్టి. థర్డ్ వికెట్ డౌన్. పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. అసలు స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు, కానీ అవుట్ అయ్యి వెనుదిరిగాడు ఇక్కడ. 9 runsకి అవుట్. 55 for 3. గ్రేట్ షాట్. ఫస్ట్ బాల్కే ఈ పిచ్లో ఇలాంటి షాట్ అండ్ బౌండరీ అంటే మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే డంకి. మరొకసారి స్వీప్ షాట్ అండ్ రిజల్ట్ కూడా సేమ్ రిజల్ట్. పవర్ఫుల్ స్ట్రాక్. పెంజాంగ్ ఆన్ ఫైర్ అండ్ గాన్. ఇప్పుడే మాట్లాడుతున్నాం, టఫ్ కండిషన్స్ ఈజీకి ఉండదు. బ్యాట్స్మెన్కి ఎంత టఫ్, బౌలర్ కూడా అంతే. బట్ ఈసారి మాత్రం యూసఫ్ పఠాన్ ఇంపార్టెంట్ వికెట్ తీశాడు. డంగ్ చాలా డేంజరస్గా బ్యాటింగ్ చేయడం చూసాం. క్లీన్ బౌల్. బెంటాంగ్ 9కి 69 for 4 ఢిల్లీ ఇండియా క్యాపిటల్స్. క్షమించాలి. క్విక్ సింగిల్, రన్అట్ కి ఛాన్స్ ఉంది. డైరెక్ట్ త్రో ఉంటే, ఇన్ఫాక్ట్ డైరెక్ట్ త్రో లాగా అనిపించింది. ఓ ఫీల్డర్స్ అంతా ఎక్సైట్ అవుతున్నారంటే ఛాన్స్ అయితే మిస్ చేసినట్టుగా అనిపించట్లేదు. త్రో వేసింది యూసఫ్ పఠాన్ అనుకుంటా బహుశా. అండ్ గాన్. నర్స్ క్రీజ్ని రీచ్ అయ్యే లోపల డైరెక్ట్ హిట్. ఇంపార్టెంట్ వికెట్ అందించింది ఉనాక్ సూర్యాస్కి. యూసఫ్ పఠాన్ ఆ బ్రేక్ త్రూ ఇచ్చాడు రన్అట్తో. 71 for 5. Nurse gone for 2. Beautiful shot. Excellent execution. I think a 6 gum. Yeah, 6 runs. Great shot. అండ్ గాన్. బ్రిలియంట్ బౌలింగ్. ఈ గేమ్ ప్లాన్ గురించి ఇందాక నుంచి మనం మాట్లాడుతున్నాం. ఏం చేస్తున్నారు ఇక్కడ? పర్ఫెక్ట్ లెంత్ ఇది పిచ్ మీద, కొడతాం చాలా కష్టము. అబ్దుల్లా బాల్తో ఇంప్రెస్ చేశాడు చాలా, కానీ బ్యాట్తో అంత కాదు. 86 for 6. వావ్, వాట్ అ షాట్.
అండ్ క్యాచ్ ఇట్, బహుశా క్రౌడ్లో అనుకుంటా. వా, పిచ్ ఇట్ అప్, గో ఫెచ్ ఇట్. భరత్ చిప్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ ఇన్నింగ్స్ ఆడుతున్నారు. ఇంకా కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు ఇండియా క్యాపిటల్స్. అండ్ ఇక టెన్స్ ఫేస్ స్టార్ట్ అయినాయి. ఇది బాల్ గాల్లో వెనకాల ఫీల్డర్ ఉన్నాడు. అండ్ క్యాచ్, వాట్ ఆ క్యాచ్, బ్రిలియంట్ క్యాచ్. అది కూడా ఇలాంటి టైంలో మ్యాచ్ చేంజింగ్ క్యాచా ఇది. సూపర్ అథ్లెటిజం, బౌండరీ లైన్ జడ్జ్ చేయాలి. ఈ గ్రాండ్ హోమ్ డేంజర్ మ్యాన్ గాన్ ఫర్ 5, 105 for 7. సో ఇక్కడైతే 6 runs. క్యాచ్ అయ్యే అవకాశం ఉంది, లేదు. వన్ బౌన్స్ బౌండరీ. ఊపిరి పీల్చుకుంది కొనాక్ సూర్యాస్ టీం. ఎందుకంటే ఒకానొక దశలో భరత్ చిప్లీ బ్యాటింగ్కి ఆశ్చర్యపోయారు, షాక్ అయ్యారు. కోర్స్ మంచి ఫామ్లో ఉన్నాడు భరత్ చిప్లీ, కానీ ఫినిషింగ్ లైన్ దాటించలేకపోయాడు సుమన్. కొనాక్ సూర్యాస్ ఒడిస్సా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 127 పరుగులు చేశారు. కెవిన్ ఓబ్రాయన్ అండ్ దిల్షాన్ చక్కగా స్కోర్స్ చేశారు. అండ్ ఇండియా క్యాపిటల్స్ ఇన్ రిప్లై చిప్లీ అండ్ బెల్ పర్లేదనిపించారు. ఇన్ఫాక్ట్ చిప్లీ మంచి పర్ఫార్మెన్స్